హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అండ్ మీరు కొనుక్కునే ఇల్లు ప్రైజెస్ అన్ని కూడా స్కై రాకెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యూ కెన్ సీ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 20 to 30% ఈజీలీ బికాస్ ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్ పైన కాస్ట్ పెరుగుతూనే ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ స్టీల్ 51 రూపీస్ ఉండేది 75 రూపీస్ అయింది. సిమెంట్ బత్తాల మీద ఒక బత్త 300 రూపాయలు ఉండేది 435 రూపీస్ అవుతుంది అని చెప్పి టాక్ వస్తుంది. అండ్ బ్రిక్ మీద రూపాయి డిఫరెన్స్ వస్తుంది. రూపాయి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది బ్రిక్ మీదకి వస్తే. అండ్ టైల్ కాస్ట్ పెరుగుతుంది డ్యూ టు షార్టేజ్ ఆఫ్ గ్యాస్. ఎందుకంటే టైల్ గ్యాస్ తోనే అవుతుంది కాబట్టి టైల్ కాస్ట్ కూడా 30% పెరుగుతుంది. దానికి తోడుగా మెటల్ తో తయారయ్యే ప్రతి ఒక్క హార్డ్వేర్ వస్తువు అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ శానిటరీ, యూపీవీసీ విండోస్, కలర్ ప్రొఫైల్స్ ఉన్న విండోస్ ఏవైనా కూడా ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇది అవ్వడంతో వెన్ దీస్ కన్స్ట్రక్షన్ ప్రైజెస్ గో హైయర్ ఆబ్వియస్లీ మీకు అమ్మే బిల్డర్ కూడా 20 to 30% మనీ ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే ఆయన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకప్పుడు ఎక్స్ అమౌంట్ వస్తే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 30% అమౌంట్ వస్తుంది కాబట్టి. సో మీలో ఎవరైనా కూడా కాంక్రీట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే విచ్ మీన్స్ అపార్ట్మెంట్, విల్లానో ఏదైనా బిల్డింగ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని అనుకుంటే యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. లేదు ఎవరైనా ఒక ప్లాట్ ఉంది ఇల్లు కట్టుకుందామని అనుకున్నా కూడా తొందర మాల్ తెప్పించుకొని పెట్టుకోండి. మళ్ళీ ప్రైజెస్ 20 to 30% పెరుగుతున్నాయి. చలో ఇట్లాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. పీస్.